హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నళినీస్ ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్. టుడే బ్లాగ్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫుల్ బ్లాగ్ అయితే చూసేసేయండి. అసలు సింపుల్ మెథడ్, 5 మినిట్స్లో అయితే మనకు ప్రిపేర్ అయిపోద్ది. బ్రేక్ఫాస్ట్గా అయినా నైట్ డిన్నర్గా అయినా మనమైతే ప్రిపేర్ చేసేయచ్చు, ఈజీ అనమాట. నేను ఆనియన్స్, ఇంకా క్యాప్సికము, నెక్స్ట్ వచ్చేసి టమాటో, నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా బటరు, ఇంకా నేను చీజ్ అయితే యాడ్ చేస్తున్నాను హెల్దీ కాబట్టి. ఇంకా టమాటో కచప్ అయితే మామూలే. ఇంకా మైనస్ ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేసేయండి. ఫస్ట్ బ్రెడ్ అయితే నేను కొద్దిగా బటర్ వేసుకొని నేను ఫ్రై చేసి అయితే పెట్టేసుకున్నాను. అంటే ఎక్కువ కాదు, లైట్గా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. చూసారా, సేమ్ అలా అనమాట. ఒక ఫ్రై చేసుకోకుండా కూడా చేసుకోవచ్చు, అంత టేస్ట్ అయితే బాగుండదు. మీరు ఇలా ట్రై చేసి చూడండి, ఈజీగా అయిపోద్ది అనమాట. మనకు బ్రెడ్ ఉంటే చాలు, మనము బ్రెడ్ ఆమ్లెట్ ఈజీగా కిడ్స్కి చేసి పెట్టేయచ్చు. ఇది చూసారా, షెజ్వాన్ సాస్ అయితే వేస్తున్నాను. మీరు ఉంటే తీసుకోండి, లేదంటే లేదు. ఇంకా నేను చీజ్ అయితే తురిమి పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ మనము ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ ఆమ్లెట్కి మనము ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఎగ్స్ కొట్టి వేసుకున్నాము. ఎగ్స్తో పాటు ఇంకా కారము, మామూలుగా మనము ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ అలానే అనమాట. ఇంకా సాల్ట్, ఇంకా ఆనియన్స్ నేను కట్ చేసి పెట్టుకునేవన్నీ వేసేసుకుంటాను. చూసారా, మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని వేసేసుకోండి. నేనైతే 2 ఎగ్స్ వేస్తున్నాను. మీకు అంటే అది ఆమ్లెట్కి కిడ్స్ కోసమో దాన్ని బట్టి, మీ ఇంట్లో పెద్దవాళ్ళ కోసమే దాన్ని బట్టి చూసి మీరు వేసేసుకోండి. మీరు ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటారా కిడ్స్ కోసము? ఈ సమ్మర్ హాలిడేస్లో ఏమేమి ప్రిపేర్ చేస్తున్నారో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసేయండి ఫ్రెండ్స్. నేను ఎలా ప్రిపేర్ చేస్తానో సేమ్ అలానే చేయండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మీ కిడ్స్ ఇలా ఇవి వేస్తే తినరు అని అనుకుంటే స్కిప్ చేసేసేయండి. ఇది అంటే ఆనియన్స్ ఇవన్నీ మా పిల్లలు అయితే తినరు, అన్నీ తీసేస్తూ ఉంటారు. సో నేను అవి వెయ్యను, మామూలుగా మా కోసం అయితే ఇవన్నీ వేస్తానన్నమాట. మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేదు స్కిప్ చేసేసుకోవచ్చు. కారము అంటే మీకు టేస్ట్కి తగినట్టు కారము, సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ కొద్దిగా తక్కువే వేసుకోండి, ఎందుకంటే మనము చీజ్ ఇవన్నీ వేస్తాము. చీజ్లో కూడా మనకి సాల్ట్ అనేది ఉంటుందన్నమాట, చూసి వేసుకోవాలి. చీజ్ లేకపోయినా పర్లేదు, చీజ్ వేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగొస్తుంది అనమాట. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇదైతే మనకి నైట్ డిన్నరు కొద్దిగా హెల్తీగా, నెక్స్ట్ డైట్ లాగా ఇది తినచ్చు అనమాట. చాలా బాగుంటుంది. చూసారా, బటర్ అయితే వేసేస్తున్నాను నేను. సేమ్ మీరు ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బటర్ వేసుకున్నాం కాబట్టి ఇంకా నెక్స్ట్ అయితే ఇది ఆమ్లెట్ లాగా వేసుకోవడమే. దీంట్లో ఇంకా పెప్పర్ కూడా వేసుకోవచ్చు మనము. అంటే మనము కారానికి తగినట్లు అనమాట. మనం కారం ఎక్కువ తినే వాళ్ళు అని అనుకుంటే కొద్దిగా పెప్పర్ కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇంకా కారం కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోండి. చూసారా, సేమ్ ఇలా అనమాట. ఇప్పుడు బ్రెడ్ అయితే దాంట్లో అంటే కొద్దిగా ఇదిగా ఉన్నప్పుడే మనం వేసిన వెంటనే వేస్తేనే బ్రెడ్కి ఒక సైడు అంటుకుంటుంది. 2 బ్రెడ్స్ అయితే మనము యాడ్ చేసుకుందాము. 4 కూడా చేసుకోవచ్చు, అది కూడా అంటే ఇంకా ఎగ్స్ ఒక 2 ఎక్స్ట్రా వేసుకోవాలన్నమాట. ఇది 2 ఎగ్స్కి 2 అయితే నేను స్లైసెస్ పెట్టుకున్నాను. ఇది అయితే సరిపోద్ది మనకి. చూసారా, ఇప్పుడైతే మనము షెజ్వాన్ సాస్, నెక్స్ట్ మైనస్ అయితే యాడ్ చేస్తాము. మీరు ఉంటే యాడ్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇది కారం కూడా కొద్దిగా అంటే కారము ఉంటుంది షెజ్వాన్ సాస్లో, టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. మీరు ఉంటే చూడండి, లేదంటే స్కిప్ చేయండి. మైనస్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నేను ఉంది కాబట్టే యూస్ చేస్తున్నాను, లేదు అంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పుదీనా మింట్ చట్నీ నేను ప్రిపేర్ చేసి అది కూడా ఒకసారి చేస్తాను. అది కూడా అదొక టేస్ట్ అనమాట. టేస్ట్ అది వేరే డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది, అది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే చీజ్ అయితే అంటే మనము తురిమి పెట్టేసుకున్నాం కదా, అది యాడ్ చేసేస్తున్నాను. చీజ్ అసలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది. నేను తీసేస్తున్నాను. ఇప్పుడు 2 సైడ్స్ అయితే చూసుకోండి, కాలింది బాగానే. ఇంకా మనం తీసేసుకోవడమే. ఇప్పుడు చీజ్ కూడా ఇది అయిపోయి ఉంటుంది మనకి. జస్ట్ ఒక 3 మినిట్స్లో అయిపోద్ది ఫ్రెండ్స్. మీరు తొందరగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా, అంటే ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళాలి, స్కూల్ టైంలో అయినా కిడ్స్కి అయినా చేసి పెట్టేయచ్చు. ఎగ్ ఉంటే ఖచ్చితంగా పిల్లోళ్ళు అయితే తినేస్తారు కదా. సో ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి.
ప్రతిరోజు ఇడ్లీ, దోశలు, ఉప్మా, ఇంకా పొంగలు ఇవే ఏం తింటారు? కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేసి మీ పిల్లోలకి కూడా పెట్టండి. వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. ప్రతిరోజు ఒక్కటే పెడితే వాళ్ళు మాత్రం ఏం తింటారు ఫ్రెండ్స్. చూసారా? ఎమ్మి ఎమ్మి బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ ఈ డిష్ అయితే ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో కూడా తీసి చాలా డేస్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను. ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తానో కూడా తెలియదు. నాకు అసలు టైం ఉండదు కిడ్స్తో. ఇప్పుడు చూస్తుంటే కూడా చాలా ఎమ్మీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ట్రై చేయండి. బాయ్.